పేదలు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా న్యాయ సేవలు పొందే హక్కు ఉందని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఏ కృష్ణప్రసాద్ అన్నారు. శృంగవరపుకోట మేజర్ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం చట్టాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అవసరమైన వారు స్థానికంగా ఉన్న కోర్టులు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గానీ దరఖాస్తు చేసుకుంటే చాలన్నారు. ఇక ఉచిత న్యాయ సలహాతో పాటు అవసరమైన న్యాయ సలహాలు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వివాహాలు చేసిన వారితో పాటు అటువంటి వివాహం చేసుకున్న వారు కూడా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ఇక బడి ఈడు పిల్లలను పాఠశాలలకు పంపాలని, బాగా చదివిస్తే పిల్లలు ప్రయోజకులు అవుతారని, లేదంటే వారి భవిష్యత్ అంధకారం అవుతుందని గుర్తు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఇలా వాహనాలు నడిపే క్రమంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు, మీ ఇంట్లో మగవారు మద్యం తాగకుండా కట్టడి చేయాలని కోరారు. అర్హులైన వారికి పెన్షన్లు వంటివి మంజూరు కానట్టయితే సంబంధిత శాఖల ద్వారా మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. చట్టాలపై అవగాహన లేని కారణంగా దేశంలో లక్షలాది మంది నేటికి ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని, అందుకోసమే దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు న్యాయ అవగాహన సదస్సులో మారుమూల గ్రామాల్లో సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇన్ కేసు యాక్సిడెంట్ అయితే ప్రాణానికే ప్రమాదం. ఎందుకు ఆ విషయంలో మనం చైతన్యవంతం చేయకూడదు? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మీరు చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ ఉండకపోతే మళ్ళీ బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఎంతమంది మన పల్లెటూరులో బళ్ళకి ఇన్సూరెన్స్లు ఉంటున్నాయి? ఇన్సూరెన్స్ ఎవరైనా కడుతున్నారా? ఎవరు కట్టరు. కట్టకపోతే అది ఎంత ప్రమాదం అనుకుంటున్నారు? అదే ఇన్సూరెన్స్ అనుకోండి, మనకి సేఫే. మన వల్ల ఎన్ని రోజులకి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చుకుంటుంది. అంత మంచి బెనిఫిట్ ఇన్సూరెన్స్ మనం ఎందుకు చేయించుకోవట్లేదు? పోలీసులు చెక్ చేస్తే పక్కన వెళ్ళిపోతాం, లేదా ఎక్కువ వెళ్ళిపోతాం. కానీ మన బడికి ఇన్సూరెన్స్ చేయించుకోం, హెల్మెట్ పెట్టుకోం. హెల్మెట్ ఎవరికి మంచిదని చెప్పారు? పోలీసు వారు మనకే మంచిదని చెప్పారు. కేసు ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి దెబ్బ తగ్గకుండా ఉంటుంది. కానీ ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు? పోలీసుల కోసం చెప్పారా? కాదు, మన కోసమే. అలాంటివన్నీ కూడా సిటీస్ లో పాటిస్తారు. ఎందుకు అది మానట్లేదు? తప్పు తెలుసు కదా, వినరంటే అవదు, వినాలి. తాగడం అంటే తప్పు కాదు. అలవాటు అయిన తాగడం మానేమని ఎవరు చెప్పలేరు, చెప్పిన ఎవరు వినరు. కానీ తాగి డ్రైవింగ్ చేయకూడదు. నువ్వు డ్రైవింగ్ చేయకూడదు, అయినా మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు అనే విషయాన్ని మీరు మీ భర్తలకు కానీ మీ పిల్లలకు కానీ చెప్పాలి. ఇప్పుడేమవుతుంది? పోలీసు వారికి టార్గెట్ ఇస్తున్నారు. రోజుకి ఎన్ని కేసులు కట్టారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఎస్పీ గారు అడిగేటప్పుడు ఆ జంక్షన్ లో పోలీసులు దించుతారు. స్టాఫ్ని, ఎస్ఐ గారిని, ఇద్దరు కానిస్టేబుల్ దించుతారు. సిఐ గారు దించి తోవ కూడా వెళ్ళే బొల్లని ఆపి కేసులు కడతారు. కేసులు కట్టిన తర్వాత మీద జడ్జి గారి దగ్గర తీసుకువెళ్తారు. మన తాగాడా అంటే తాగాడు, రిపోర్టర్ కాబట్టి ఏమైనా తాగామంటే తాగాడు, జైలుకి వెళ్ళిపోతాడు. చాలా సింపుల్ రీజన్. కానీ జైల్లో 1 వీక్ లేదంటే 4-5 రోజులు జైల్లో ఉండాలి. అవసరమా? జైలుకి వెళ్ళాల్సిన అవసరం? పేదవాళ్ళు అమాయకులు కదా, ఎందుకు చిన్న మద్యం పానిసే జైలుకి ఎందుకు వెళ్ళాలి? అదే నైట్ పూట ఇంటికి వచ్చేసి ఎందుకు తాగుతాడు, ఇంటి దగ్గర పర్మిషన్ ఇవ్వండి. ఆయన బయట డాక్టర్ డ్రైవ్ చేసుకుని ఇంటికి రాదు, ఇంటి దగ్గర అందరూ అవగాహనగా వాళ్ళు ఉండి వాళ్ళు మీ మీద యాంటీగా చెప్తారు. 20 లక్షలు తీసుకున్నారని, 10,000 దానికి 20 లక్షలు కూడా చెప్పే కేసులు ఉన్నాయి. అంటే మీరు ఎందుకు చెబుతున్నామంటే అదేవిధంగా చాలా మంది ఆర్గ్యుమెంట్ చెప్తారు. మీరంతా చూస్తారమ్మా, మా ఆయన గారు 20 తీస్తారమ్మా, మనం ఏం చేస్తామని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చెల్లవు, నేనే గెలుస్తానని చెప్పి అనుకుంటారు. కానీ కేసు వేసే ప్రావిజన్ తప్పు ప్రావిజన్ కాబట్టి మీరు గెలవరు. కేసు గెలిచడానికి మీకు అవకాశం ఉండదు. అందుకు మీరేమనుకుంటారు? మాకు ఎక్కడ అన్యాయం జరిగింది, మీరు కేసు గెలవలేదు అంటే జడ్జి గారు సరైన తీర్పు ఇవ్వలేదు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ లాయర్ గారు మీకు చెప్తారా? అమ్మ నేను తప్పుడు కేసు వేశాను, కేసు ఆ విధంగా వేయకూడదు, ఈ విధంగా వేశానని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే చెప్తే మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా, చెప్పరు. అందుకు అడ్వైజ్ మీకు సరైన సలహా కావాలి. సలహా కోసం కూడా మా న్యాయ సేవా కేంద్రంలో సలహా చెప్తాం. సార్ ఇది మా ప్రాబ్లం, మాకు లాయర్ గారు పెట్టుకోవడానికి మాకు ఆర్థిక స్తోమత ఉంది, ఇబ్బంది లేదు, కానీ మీరు సరిగ్గా ఏం చేయాలి, సరిగ్గా ప్రొసీజర్ మాకు చెప్పండి. సపోజ్ మనకి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది, మనం ఊర్లో ఆరోగ్య డాక్టర్ చూపించుకుంటే ఆయన ఆరోగ్య డాక్టర్ ఏం తెలుస్తుంది? ఆయనకి
ఆయనకి నేర్చుకుని 4 రకాల టాబ్లెట్లు 4 రకాల ఇంజక్షన్ పేర్లు నేర్చుకుంటాడు. తలనొప్పి వస్తే ఏంటి, కాలు నొప్పి వస్తే ఏంటి, లేదంటే మోషన్స్ అయితే ఏంటి, ఇలాంటివి నొప్పి తగ్గిపోతే మనకి అబ్బా గొప్ప డాక్టర్ బాబు మనకి నొప్పి తగ్గిపోయిందని చెప్పి మనం వాడి గురించి వాళ్ళ దగ్గర చెప్తాం. మా వాడు చాలా పెద్ద డాక్టర్ అండి, ఒక ఇంజక్షన్ ఇస్తే చాలు మొత్తం అంతా తగ్గిపోయింది అనుకుంటాం. కానీ అదంతా టెంపరీ. అసలు ప్రాబ్లం ఏంటనేది ఆ డాక్టర్ గారు చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఇన్ఎఫిషియెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ కాబట్టి ఆయన చెప్పలేడు. అదే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఇప్పుడు మనం తిట్టుకుంటాం జనరల్ గా టెస్టులు చేస్తారని చెప్పి. డాక్టర్ దగ్గర వెళ్ళగానే టెస్టులు చేస్తే డాక్టర్ తిట్టుకుంటాం. కానీ టెస్టులు చేయడం వల్ల ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలిసి ట్రీట్మెంట్ కరెక్ట్గా దానికే ఇస్తారు. అలాగే న్యాయ సహాయం కూడా మీకు లా ప్రాబ్లం వచ్చింది, ఒక ల్యాండ్ ఇష్యూ కానీ లేదంటే వైఫై హస్బెండ్ ఇష్యూ కానీ, సపోజ్ ల్యాండ్ గొడవ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భూతగాథ జరిగింది, మీ భూమిలో మీరు అనుభవంలో ఉన్నారు, మీ పక్క ఆయన వచ్చి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు ఏది ఒక డాక్యుమెంట్ ఆధారంగా ఆయనకు కూడా దాని మీద హక్కు ఉంది అనే విషయాన్ని అతను కూడా మీ పక్క ఓనర్ కూడా ఆ పొలం నాది, అంత దగ్గర వేరే డాక్యుమెంట్ ఉంది, మీ దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఇద్దరు డిస్ప్యూట్ గొడవ వచ్చింది. గొడవ వస్తే దానికి ఏం కేసు వేయాలి, ఆ కేసు వేస్తేనే మీరు గెలుస్తారు. అవగానే పెళ్లి సంబంధం ఎవరో వస్తారు పెళ్లి చేసేదారు. ఎందుకని మన దేశంలో దాని రూపుమాపట్లేదు. స్టిల్ ఇప్పటికీ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. డీటీ గారు ఇక్కడ ఉన్న డీటీ గారు చెప్పారు ఈ సంవత్సరం చైల్డ్ మ్యారేజ్ జరిగాయి. ఐడియా ఉందమ్మా మీకు? లేదా? 2 కంప్లైంట్లు వచ్చాయి. సో ఆ చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి వీళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా? మీ దగ్గరకు వస్తారు, పలానా ఊర్లో చైల్డ్ మ్యారేజ్ జరిగిందని చెప్పగానే పలానా ఊరు మీ దగ్గరకు వస్తారు. మీరు అబ్బాయి అదే లేదని చెప్పి అమ్మాయిని అబ్బాయిని వేరే ఊరు తీసుకెళ్లి అక్కడ గుడిలో చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారు, అధికారులు వెళ్ళి పలానా ఊరు వెళ్ళాము అక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేస్తారు. కానీ పిల్ల ఎక్కడ జరిగింది వేరే ఊరు. ఆ ఊరు మీరు వెళ్తారా? ఆ ఊరు వెళ్ళరు, ఎందుకంటే ఆ ఊర్లో పనిచేయదు కదా, ఆ ఊరు వెళ్ళరు. సో ఆ ఊరు ఆయనకు తెలియదు. సో పెళ్లి జరిగిపోతుంది. దానివల్ల ఎవరికి నష్టం? అమ్మాయి జీవితం నష్టం. కాబట్టి వద్దని చెప్పారు. అది మనం పాటించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఇలా చెప్తే అర్థం కాలేదని చెప్పి ప్రభుత్వం కొంచెం ముందుకు వెళ్ళి ఏం ఆలోచించాయంటే, సరే ఏదైనా కారణంతో బాల్య వివాహం జరిగింది, నేను చేయలేదన్నా కూడా కుదరదు. అలాగే గంజాయి అక్రమ రవాణా చేసేవాడు పక్కన మనం ఉన్నా మనం కూడా గంజాయి అక్రమ రవాణా చేసినట్టే అని చెప్పి చట్టం భావించి వీరి మీద వాటి ఇద్దరి మీద కేసు కొట్టు. సో అనవసరంగా జైలుకి వెళ్తాడా? అదే ఇప్పుడంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్టల్స్ అన్ని దగ్గర పెట్టారు. డిగ్రీ చదివినంత వరకు గవర్నమెంట్ హాస్టల్, పీజీలో కూడా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు చదివించకూడదు? ఎందుకు చదివించడం? అబ్బాయికి ఎందుకు మానిపించడం? మీరు కొంచెం వాటిని మోటివేట్ చేసి నాన్న చదువుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, అంతే కదా, చదువుకుంటే జీవితాలు బాగుపడతాయి లేదా ఉపయోగం లేదా, బాగుపడతాయి అని చెప్పి మీరు పిల్లలకి రోజు చెప్తా ఉంటే వాటిని చదివించాలి. అందుకు ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారో, కొంతమంది స్కూల్ మానేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే స్కూల్కి వెళ్ళకుండా ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేస్తారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని స్కూల్లో కూడా చేర్పించే ప్రోగ్రామ్స్ లోకల్ అధికారులు ఉన్నారు కదా మనకి, ఎంపీడీఓ గారు కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ పోలీసు వారు కానీ, ఇట్లా ఎవరి దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళు ఆ పిల్లల్ని మళ్ళీ స్కూల్లో చేర్పించే ప్రోగ్రామ్ అనేది చేస్తారు. మీకు ఆ విషయంలో సహాయం చేస్తారు. అందుకు మీకు ఇట్లాంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మీకు సహాయం చేయడానికి మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. మాకు తెలుసు, మేము లాయర్ మాట వింటాం, మా మాట వింటాం అంటూ ఉంటారు. మ్యాక్సిమం వింటారు, లాయర్ మాట వింటారు. అంటే లాయర్ వృత్తి ప్రకారం వాళ్ళు వృత్తులు నిర్వహిస్తుంటారు. మ్యాక్సిమం నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది లాయర్ మాట వింటారు. చట్టం ద్వారా వెళ్ళవచ్చు తీసుకోవచ్చు అని చెప్పి అది చాలా మంచి వాళ్ళకి. ఏంటంటే ఎక్కువ మంది పోలీసులు చెప్తే అయిపోతుంది, మీరు పిలవండి మాకు అయిపోతుంది చెప్పండి, మాకు చేయకూడదమ్మా, కొన్ని కట్టుబడులు మాకు ఉండవచ్చు, ఫోటోలు చేయాలని చెప్పినా సరే కావాలని చేయట్లేదు అని చెప్పి వాదిస్తూ ఉంటాం. మేము పిలిస్తే మా మీద కోరుకోండి, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తే మీరు అర్థం చేసుకోండి. ఎందువల్ల చట్టం మీద అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. అవగాహన నేను ఉద్యోగం రాకుండా కూడా నాకు ఎటువంటి అవగాహన ఇటువంటి వీటిని కానీ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ కానీ అర్థం చూడలేదు. ఈవెన్ పోలీసులతో కూడా మాట్లాడడానికి కూడా నాకు తెలియదు. నాకే పల్లెటూరులో ఎవరికి కూడా తెలియదు. సామాన్య చెప్తున్నారు మా డైరెక్టర్ కోర్టు వెళ్ళొచ్చు, భయపడాల్సిన లేదు, మాకు న్యాయం జరుగుతుంది అని భరోసా ఇవ్వడానికి జిల్లా స్థాయి అధికారులు జడ్జిలు వచ్చారంటే ఎంతో అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ న్యాయదర్శి గారు మీ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఈరోజు. ఎందుకంటే చట్టం మీద మీకు అవగాహన కల్పించడానికి. మీకు చట్టాల మీద ఎందుకు అవగాహన కల్పించాలి?
ప్రజలకి చట్టాల మీద సహజంగా వాళ్ళే అవగాహన కల్పించుకోవాలి, చదువుకోవాలి, చదివిన ద్వారా అవగాహన కల్పించుకోవాలి. కానీ మన దేశంలో ఈ రోజుకి కూడా చట్టం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి చదువుకునే వాళ్ళకి అర్థం కదా. కాబట్టి వాటికి 39 ప్రకారం ప్రజలు మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల అనేక దేశాల్లో ఇప్పటికీ జైల్లో మొక్కుతున్నారు. న్యాయం అందడం లేదు. కాబట్టి వాళ్ళ తరపున న్యాయం ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉన్నాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ. ఆ న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ మీకు అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది. అవగాహన లేకో కొన్ని కేసులు మీరు ఇరుక్కుపోతారు. అంటే ఒకరి గంజాయి పట్టుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల కూర్చున్న వాళ్ళు, వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు తాగిన వాళ్ళు ఈ గంజాయి మోసుకుని వెళ్ళడం తప్పు, గంజాయి తాగడం తప్పు, గంజాయి తాగిన వాళ్ళ దగ్గర ఉండడం తప్పు అని తెలియని వాళ్ళు ఉన్నప్పుడు గంజాయి తాగిన వాళ్ళు పట్టుకుంటే వాళ్ళందరినీ జైలు పంపిస్తారు. అప్పుడు 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు ఉండిపోతారు కదా. ఏం తప్పు చేసాం మేము? తాగిన వాళ్ళ పక్కన ఉన్నప్పుడు అనుకుంటారు, కానీ తీసుకువెళ్ళడం, తాగడం, తాగిన వాళ్ళ పక్కన కూర్చోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అది కూడా నేరాలి. అలాగే ఒక మర్డర్ జరుగుతుంది, ఒక హత్య జరుగుతుంది. హత్య చేసినటువంటి వ్యక్తితో ఉండడం, హత్య చేసిన వ్యక్తికి సహకరించడం, హత్య చేసిన వ్యక్తితో సంభాషించడం ఇవన్నీ కూడా నేరాల కింద వస్తాయి. అప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ నేరంలో చిక్కుపోయి నెల తరబడి జైలు ఉండిపోతారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళకి షూరిటీస్ పెట్టుకొని, ఒక లాయర్ని పెట్టుకొని మళ్ళీ తమ తాలూకు వాళ్ళని జైల్లోంచి బయటకు తీసుకురావడం తెలియదు, కష్టం. ఈ సంబంధిత ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ఈ పనులు చేయబడను. మీ సేవలో మనం చూస్తుంటాం కదా, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో పౌరులకు సంబంధించినటువంటి ఈ పనులు చేయబడను. ఎంపీడీఓ ఆఫీసులో ఈ పనులు ఉంటాయి. అలాగే పోలీస్ స్టేషన్లో ఏ చట్టాలకు సంబంధించి, ఏ నేరాలకు సంబంధించి అనేది ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ఎన్ని దినాల్లో చేస్తారో కూడా చెప్పవచ్చు. మన న్యాయ సేవాధికార సంస్థలు వచ్చేటప్పటికి పౌరులు ఎవరైతే ఉన్నారో మన కోర్టులో చాలా స్పష్టంగా చెప్తారు. మేము ఫ్లెక్సీలు వేస్తాం, ఇక్కడ ఈ విధంగా మీకు ఈ రకమైనటువంటి న్యాయాన్ని పొందవచ్చు, లాయర్లు ఉచితంగా తీసుకోవచ్చు, మీకు లాయర్లు కట్టడం జరుగుతుంది అని చెప్పేసి మేము కాంట్రాక్ట్ వేయడము, ఫ్లెక్సీలు వేయడము అంతా కూడా జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా జరుగుతుంది. సాధారణంగా కోర్టులో ఉన్న జడ్జీలు మీరు కోర్టుకు వస్తే తప్పితే మీరు చూడలేరు. అది కూడా ఏదైనా కేసులో వస్తేనే చూడగలరు. ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మనం ఈ రోజు పొలం ముడుపుగట్టు దమ్ములు అవుతాయి చాలా ఏరియాల్లో. 10,000 తీసుకుంటారు, సంతకం పెట్టేస్తారు. ప్రామిసరీ నోట్ మీద రెవెన్యూ స్టాంప్ రూపాయి, ఏ గిల్లి పట్టిన కానిస్టేబుల్ దొరుకుతున్నాయి. రూపాయి స్టాంప్ మీద ఏ బిల్లు కూడా 10,000 రూపాయలు మీరు తీసుకున్నట్టు కూడా లేకుండా ఆ స్టాంప్ మీద సంతకం పెట్టేస్తున్నారు. కోర్టుకు వస్తే ఏంటి 10,000 తీసుకున్నామండి రాయర్ గారు కన్నా ఏమి చేయలేని పరిస్థితి. చక్కగా నింపుతారు. అందరూ కూడా ఇతర పెద్దలకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.